అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తల్లితోనూ కుటుంబ సభ్యులతోనూ కలిపి చక్కటి ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా సంఘంలో మీ యొక్క కష్టానికి తగిన, మీ శ్రమకి తగిన ప్రతిఫలం గౌరవ రూపంలో కానీ గుర్తింపు రూపంలో కానీ రావడం, ప్రయాణాలు చేయడానికి ఆసక్తి అధికంగా చూపించడం, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాలు, ఆ నేపథ్యంలో తల్లితో కలిసి స్వగ్రామ సందర్శన కోసం ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా ఒకటి మనం భావించవచ్చు. అదేవిధంగా షాపింగ్ లాంటివి, అలాగే ఏదైనా మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారం చాలా బాగుంటుంది. సజ్జన సహకారం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. మిత్రులతో కలిపి మంచి చర్చలు చేస్తారు. అదేవిధంగా వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఎక్కువ శ్రమ చేస్తారు. సంఘంలో మీరు పడిన శ్రమకి తగిన గుర్తింపు అనేది ఏర్పడుతుంది. నూతన అవకాశాల కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మిత్రుల యొక్క సహకారంతో లేకపోతే వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో వ్యక్తిగత శ్రమతో మీకు నూతన అవకాశాలు రావడం, అదేవిధంగా మీ ఆరోగ్య రీత్యా మీరు కొన్ని కీలకమైన మార్పులు చేసుకోవడానికి నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో, అంటే రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్, అంటే రోజు చేసుకునే నిత్య జీవితంలో ఉండే జీవితంలో కొన్ని చిన్న కీలకమైన మార్పులు చేసుకుంటూ ఇంకా ఫ్రెష్గా ఉండడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది, అదేవిధంగా రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు మొదలైన వాటికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. కొత్త హాబీలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. శారీరక శ్రద్ధ పెరుగుతుంది. వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మిథున రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఆలోచనలలో తెలియని ఆందోళనలకి అవకాశం ఉన్నప్పటికీ ఆందోళనని అధిగమించే విధంగా మంచి వ్యక్తుల యొక్క కలయిక, కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు, గౌరవం పెరగడం, అలాగే కుటుంబంలో మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు ఉండడం, ఆర్థిక విషయాల్లో కావచ్చు, గృహానికి సంబంధించిన విషయాల్లో, అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో మొదలైన వాటి మీద ఎక్కువ శాతం పాజిటివ్గా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా బంధువర్గంతో కలిపి చక్కటి నిర్ణయాలు, వారితో కలిపి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడం, సంతానవర్గం అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయడం, సృజనాత్మకతను చక్కగా పెంపొందించుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా గృహ వాతావరణంలో మీకు ఎదురవుతున్న సమస్యలు ఏదన్నా ఉన్నా ఇంతకుముందు అవన్నీ సమస్యపోవడం, చాకచక్యంగా మాట్లాడుతూ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ప్రతి చోట కూడా మీదైన మార్కులో అభివృద్ధి సాధించడానికి ప్రయత్నం చేస్తారు.